చిన్నప్పరెడ్డి గారు, ఇది సార్ వాళ్ళ వెర్షన్. సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కలిసి రకరకాల అభియోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి లేని అన్నీ కూడా కలుపుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. అన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి మన రఫీ గారిని కానీ, ఆంజనేయ రెడ్డి గారిని కానీ, అరుణమ్మని కానీ అందరిని కూడా కాస్త సంయమనం పాటిస్తే మా పార్టీ యొక్క లైన్ని వీరు చెప్పినటువంటి వాటన్నిటికి కూడా వివరణ ఇవ్వటం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమరావతికి సంబంధించి ఎలాంటి కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ప్రకృతి ఎలాంటి ఇబ్బందులు ఆడుంటాయని శివరామకృష్ణ కమిటీ చెప్పినటువంటి వాస్తవాలన్నీ కూడా ఇవాళ బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి. అమరావతిలో నీళ్ళ వరదలు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నీళ్ళల్లో మునిగిపోయి అక్కడ వాళ్ళు కట్టాల్సినటువంటి బిల్డింగ్లన్నిటికి కూడా ఇబ్బంది అయిపోయి ఈ 14 నెలలుగా వీళ్ళు చేసింది ఏందంట, రాజధానిలో నీళ్లు తోడటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం, ఆ జనరేటర్లు, ఆ క్రేన్లు అవన్నీ పెట్టేసి చేయటం తప్పితే వీరు చేసిన మరో పని లేదనేది అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కానీ అసెంబ్లీ బాగానే ఉంది, సచివాలయం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీ బాగాలేదనో, సచివాలయం దగ్గర నీళ్లు వచ్చినాయనో ఇదే కాదు కదా, 29 గ్రామాలు కలిసినటువంటి దీన్ని రాజధాని ప్రాంతం అని చెప్పేసి పిలిచేటటువంటి పరిస్థితి. 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ అను, సచివాలయం, హైకోర్టు తడవకపోయినందువల్ల మిగతా అంతటికి వరద ఎక్కడా లేదనో, లేకపోతే మునిగిపోలేదనో, లేకపోతే ఇలాంటి గాలి కబుర్లన్నీ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తానంటే మేము చెప్పాల్సిన పనిలా. మీ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి విషయం, ప్రపంచ బ్యాంకు ఇక్కడ అమరావతికి రాజధానిగా సూట్ అవ్వదని చెప్పేసి చెప్పింది అన్న దాని మీద అయినప్పటికీ కూడా రాజధాని ఇక్కడే కడతామని చెప్పేసి స్వయాన మీ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి మాటని మర్చిపోవద్దండి. దీన్ని వైసీపీకి ఏదో పూసి రాజధానికి వ్యతిరేకమని కాలక్షేపం చేస్తాము, ఇంకా ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అయినప్పటికి కూడా కాలక్షేపం చేస్తామనంటే అది మీ విచక్షణకే వదిలేస్తాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీ దగ్గరికి వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల అవసరం ఉన్నా లేకపోయినా మీకు గెలిచేటటువంటి అవసరం ఉంది కదా. మీ కూటమి పెద్దలు అందరూ కూడా బీజేపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మనకు లేదు కాబట్టి మీరు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారితోటి కనుక ఓటు వేయించి చేసినట్టయితే ఖచ్చితంగా మేము కూటమిలో నుంచి బయటకు వస్తామని చెప్పేసేటటువంటి దమ్ము వీళ్ళ ముగ్గుట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. బహిరంగంగా అడుగుతున్నాం, చాటుగా అడగట్లా. జగన్మోహన్ రెడ్డి అవసరం లేకపోయినా మన రాష్ట్రపతి అభ్యర్థిని మనం గెలిపించుకోగలం. ఎస్, అవకాశం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయించుకునేదాకా మరి మెదలకుండా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు కదా, మరి అరెస్ట్ చేయించవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? ఇట్లాంటి సండు మాటలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తుంటే కుదరదు. ఇప్పటికి కూడా చెబుతున్నా, ఈ ముగ్గురికి ఇదే ఛాలెంజ్ చేసేడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు కనుక వేయించారు అనంటే కూటమి ప్రభుత్వంలో నుంచి బయటకు వస్తామని చెప్పేసి మాట్లాడమని చెప్పేసి ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నా. అలాగే సార్, లేడీ డాను ఆంజనేయ రెడ్డి గారు అబ్బే అసలు నాకేమీ తెలియదు, ఆయన ఆ జిల్లా ఆయన ఆ డాన్ అసలు నాకేమీ తెలియదు, నేను ఎప్పుడు వినలేదు, ఇదే మొదటిసారి వింటున్నా. సరే, ఉన్నదాంట్లో ఎంతో కొంత ఆయన ఎవరైనా కానీ ఇది మంచిది కాదని చెప్పేసి మాట్లాడారు పెద్ద ఆయన, దానికి సంతోషించవచ్చు. కానీ అసలు ఎవరికీ తెలియదు ఈ కూటమిలో అసలు జరగనటువంటి పనే ఉంది సార్. ఈ కూటమిలో జరగనటువంటి పనే ఉంది. జైల్లో ఉన్నోడికి 2 ఎస్పీలు లేకపోతే హోమ్ మినిస్టర్ అడ్డుపడ్డా సరే పెరోల్ మీద బయటికి తీసుకురాగలిగినటువంటి లేడీ డాన్లు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సార్. అది ఆషామాషి ప్రభుత్వం కాదు. అరుణమ్మ గారిని ఎవరో అన్నారని చెప్పేసి, ఎవరో ట్రోల్ చేశారని చెప్పేసి ఆమె అంటుంది. విడుదల రజనీ గారేమో అనుకుందంట ఫస్ట్, పాపం. ఏమో అరుణ గారి ముఖమను విడుదల రజనీ గారి ముఖం ఈ సమాజానికి ఎక్కడ తెలియదు కదా, అందుకని ఏమని వైసీపీ వాళ్ళు అనుకుంటారు, ఏమేమో విడుదల రజనీ గారిని అనుకుంటూ ఉంటారు.
ఇవన్నీ మాట్లాడే ముందు అన్నీ కూడా చూసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. విడుదల రజనీ గారు ఎక్కడికో పోయి రికమెండేషన్లు చేసి లేకపోతే ఆ పోస్టింగ్ ఈ పోస్టింగ్ అడుక్కునేటటువంటి స్టేజీలో పెట్టలా. ఒక బీసీ మహిళగా ఆమెను గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఆమెకి మంత్రినిచ్చి ఆమెని మంత్రి స్థాయిలో పెట్టాము. ఆమెని ఇక్కడ బెగ్గింగ్ చేసుకునే పరిస్థితినో లేకపోతే లైజనింగ్ చేసుకునేటటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను పెట్టలేదు, బీసీ మహిళని పెట్టలేదు, విడుదల రజనీ గారిని అసలే పెట్టలేదు. అలాగే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడానికే సమయం చాలట్లేదు. వీళ్ళకి ఇంకా మళ్ళీ ఇవన్నిటినీ వదిలేసి వాటిని పట్టుకునేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడికక్కడికి అమ్మాలు ఎవరికి ఏ స్థాయిలో డబ్బు ఆ నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి డాను మరి ఎంత కొట్టారో ఏం చేశారో ఆమె నెల్లూరు ఆ లేడీ డాను మరి అక్కడ వ్యవస్థ అంతా కూడా చూస్తే వీడియోలు శృంగారాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలా ఒక పక్క కోన రవి గారిని చూస్తూ ఉన్నాం. ఆ మహిళా ఉద్యోగి ఇలా మందు తాగి ఆమె హాస్పిటల్లో కూడా చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మహిళలంటే గౌరవం లేదు. ఈ రాష్ట్రంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర రేపులు చేసి మానభంగాలు చేసి గౌరవం లేకుండా చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి ఈరోజు ఆమె వీల్చైర్ యాత్ర చేస్తానని చెప్పేసి చెబుతా ఉంది. 2017లోనూ 17లో జరిగినటువంటి మానభంగానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా దాన్ని తేల్చేటటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు మొదటి కేసే మేము ఇక్కడ క్లియర్ చేస్తాం సుగాలి ప్రీతి గారికి సంబంధించిందని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆమె వీల్చైర్లో యాత్ర చేయాల్సినటువంటి అవసరం, అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు జరుగుతుందో మరి అరుణమ్మ గారు చెప్పాలా? సో ఏమీ సంబంధం లేదు దీనికి సంబంధించి, ఏమీ సంబంధం లేదు మీకు ఈ అంశాల మీద. లేడీ డానికి సంబంధించి కానీ అమరావతి మీద ఏవో బోట్లు పెట్టి కూల్పించారట, ఇప్పుడు మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారట. అదే సార్, వీళ్ళు అమరావతిలో బోట్లు పెట్టిన పేరు చెప్పమంటే నోరు మూసుకొని కూర్చొని ఇక్కడ బోట్లు పెట్టారు వైసీపీ వాళ్ళు తప్పితే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఎవరు చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ బోట్లకు సంబంధించినటువంటి అంత పెద్ద అంశానికి సంబంధించిన విషయానికి ఎక్కడ వైసీపీ వాళ్ళ పేర్లు రావాలి సార్? ఏదో దారిని పోయే దానాన్ని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయటం, ఈడు వైసీపీ అంటాం, ముద్ర వేయటం. అదిగో ఆ లేడీ డాన్ ఎవరో దొరికినదనంటే ఈరోజు వెంటనే వైసీపీకి సంబంధించిన ఆమంట, ఆమె అప్పుడు వాళ్ళని కలిసిందంట, ఇప్పుడు వీళ్ళని కలిసిందంట అని చెప్పేసి కాలక్షేపం ముచ్చట్లొద్దు. ఎక్కడ తప్పు జరిగినా తప్పుని తప్పుగా భావించి ఖచ్చితంగా విచారణ చేసి కమిటీ వేస్తామన్నారు. కమిటీ వేయించండి. ఎవరు ఆమె వెనకాల ఉన్నారో మొత్తం మాట్లాడమనండి, ఖచ్చితంగా రిపోర్ట్ బయటికి తీయమనండి, ఖచ్చితంగా శిక్షించమనండి. మరోసారి ఇలాంటివి జరగకుండా ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వమని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిదీ బురద పూయటం ఏది జరగనియండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దానికి ఇలా మాట్లాడటానికన్నా సిగ్గుండాలి. 14 నెలలు అవుతుంది మీకు ప్రభుత్వం ఇచ్చి, మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి పరిస్థితి లేక ఊరక వైసీపీ మీద, నిజంగా వైసీపీ ఏమన్నా ప్రభుత్వంలో ఉందా అనిపించే అంతగా వీళ్ళు వైసీపీ మీద పడతా ఉన్నారు నిత్యం.